బ్రేకింగ్ న్యూస్ అందుతోంది, చూద్దాం. అది పాకిస్తాన్ డ్రోన్ దాడుల్ని తిప్పికొడుతోంది భారత్. అటారీ బోర్డర్ దగ్గర ఈ తెల్లవారుజామున పాకిస్తాన్ డ్రోన్ ఒకదాన్ని కూల్చేసింది భారత్. ఇక భారత్ వైపు వస్తున్న పాక్ డ్రోన్ ని గుర్తించాయి డిఫెన్స్ వ్యవస్థ వర్గాలు. అండ్ గాల్లోనే పాకిస్తాన్ డ్రోన్ ని కూల్చేసింది భారత్. అది రాత్రి పాకిస్తాన్ ఎంత వీలైతే అంత సరిహద్దు గ్రామాల్లో అమాయక పౌరులనే లక్ష్యంగా చేసుకొని వరుసగా డ్రోన్ల దాడి చేస్తూనే ఉంది. అలా ఒక డ్రోన్ని గాల్లోనే కూల్చేసింది భారత్. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్ కూడా మనం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తాం. ఇలా ఒకటి కాదు, ఇలా ఏకంగా 50 డ్రోన్ దాడుల్ని తిప్పికొట్టింది భారత్. కానీ ఒక్క దాడికి సంబంధించిన విజువల్ మనం చూస్తున్నాం. అటారీ బోర్డర్ దగ్గర నుంచి ఈ విజువల్ మనకు కనిపిస్తోంది. తెల్లవారుజామున ఇది జరిగింది. పాక్ డ్రోన్ని కూల్చేసింది భారత్. భారత్ వైపు వస్తుంది ఒక పాకిస్తాన్ డ్రోన్. దాన్ని గుర్తించాయి డిఫెన్స్ వర్గాలు. మనకి గాల్లోనే పాకిస్తాన్ డ్రోన్ని కూల్చేసింది భారత్. గోపి, అది రాత్రంతా డ్రోన్ల దాడి చేస్తూనే ఉంది పాకిస్తాన్. భారత్ తిప్పికొడుతుంది. సో ఇవాళ ఇక జరగబోయే ఈ కీలక సమావేశాల వివరాలు ఏంటి, ఎలాంటి నిర్ణయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఎస్, ప్రధానితో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సమావేశం అవుతారు. ఇటు జమ్మూ కాశ్మీర్, అలాగే రాజస్థాన్, పంజాబ్, అలాగే గుజరాత్, ఈ బోర్డర్ ముఖ్యంగా భౌగోళికంగా సరిహద్దును కలిగి ఉంది పాకిస్తాన్తో భారత్. సో 3223 కిలోమీటర్ల భూభాగంలో ముఖ్యంగా సైనిక పరంగా ఎటువంటి సంసిద్ధత ఉంది. ఈ ప్రాంతాలని ముఖ్యంగా రాజస్థాన్, కశ్మీర్, పంజాబ్, ఇక్కడ ఉన్న సుమారు 12 ప్రాంతాలని లక్ష్యంగా చేసుకుని నిన్న డ్రోన్లతో పాక్ విరుచుకుపడిన పరిస్థితి. భారత రక్షణ వ్యవస్థ ముఖ్యంగా S-400 ముఖ్యంగా సుదర్శన్ చక్రతో పూర్తిగా వాటిని నిలువరించడం జరిగింది. కాబట్టి సో నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిన్న రాత్రి కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. రాత్రంతా కూడా ఆపరేషన్ని మానిటర్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రులకు భరోసా, అలాగే ముఖ్యంగా కేంద్ర మద్దతుకు సంబంధించి ముఖ్యమంత్రులతో మాట్లాడే అవకాశం ఉంది ప్రధాని. అలాగే సరిహద్దు భద్రతకు సంబంధించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నుంచి నివేదిక తెప్పించుకోవడం జరుగుతుంది ప్రధాని. అలాగే అంతర్జాతీయ సమాజం నుంచి వివిధ దేశాధినేతలు వాళ్ళు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి ముఖ్యంగా పాకిస్తాన్ ఈ విధంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే సివిలియన్స్ ఈరోజు తెల్లారిన తర్వాత ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి చూస్తే సరిహద్దు గ్రామాలు, ప్రజల ఇళ్లపైన, ప్రజల వాహనాలపైన పూర్తిగా అక్కడ ఉన్న సివిలియన్స్ని టార్గెట్గా చేసుకొని సైనిక పోస్టులు, సైనికుల మీద దాడి అంటే యుద్ధం కాబట్టి సైనికుల మధ్య జరుగుతుంది. కానీ భారత పౌరుల మీద, ప్రజల మీద ఇటు దాడి చేస్తూ అక్కడున్న పరిస్థితులు పూర్తిగా ఇళ్ళు ధ్వంసమైపోయాయి, వాహనాలు ధ్వంసం అయిపోయాయి, వ్యవసాయ పరికరాలు, వ్యవసాయ వాహనాలు, వీటన్నిటిని ట్రాక్టర్స్ పైన, అలాగే కార్ల పైన కూడా పాకిస్తాన్ ఆర్మీ షెల్లింగ్స్, ముఖ్యంగా మోటార్స్తో చేసిన దాడులకు సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి సరిహద్దు గ్రామాలు ఏవైతే LOCకి సరిహద్దుల్లో ఉన్న భారత్ భూభాగంలో ఉన్న గ్రామాలు ఉన్నాయో అక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సో వీటికి సంబంధించి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అన్న అంశాలపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించబోతున్నారు. అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, వివిధ దళాధిపతులు రాజ్నాథ్ సింగ్తో సమీక్ష నిర్వహించిన తర్వాత ఒక అధికారిక ప్రకటన కూడా భారత ప్రభుత్వం పాక్ దాడులకు సంబంధించి అలాగే ఏ విధంగా రిటాలియేట్ చేశారన్న విషయాన్ని భారత ప్రభుత్వం ఈరోజు వెల్లడించబోతోంది.